అంటే ఇప్పటికి అనిపించలే ప్రస్తుతం సీఎం ఉన్నారు కదా, ఆయనతో ప్రయాణం ఇప్పటివరకు కొనసాగిస్తే బాగుండేది అని అనిపించలే మీకు? నాకు మా అనుచరులు చెప్తారు, మా బంధువులు చెప్తారు, పక్కన వాళ్ళు చెప్తారు, వాళ్ళు కూడా కలిసినాడు పెళ్ళిళ్ళలో అక్కడక్కడ కలిసినప్పుడు మా బాధలప్పుడు గొడవలప్పుడు అన్ని ఇబ్బందులప్పుడు ఉన్నావు, ఇప్పుడు మంచి టైంలో నువ్వు లేవు అని చెప్పేసి వెళ్ళిన పెళ్ళిళ్ళలో అడుగుతారు. అది ప్రయాణంలో భాగం, అది ఎవరి అదృష్టం వాళ్ళకు ఉంటుంది. నాకు ఇక్కడ తృప్తిగానే ఉన్నా కదా అనేది అనిపిస్తుంది. ఇంతకీ కొప్పుల నరసింహారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి ఎప్పుడు రాబోతున్నారంటే ఏం చెప్తారు? ఆల్రెడీ మళ్ళీ సీఎం గారితో మంత్రాలు జరిపారంట. వినండి, సీఎం గారితో మంత్రాలు జరిపారంట. లోకల్లో మీ స్థానిక నాయకుడు కాంగ్రెస్ పార్టీ మధు యాష్కి గారితో మంత్రాలు జరిపారంట. అప్పుడప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మల్రెడ్డి రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, వాళ్ళ ఫామ్ హౌస్లో కూడా మీరు మంత్రాలు జరుపుతారంట కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి. వాస్తవమే అది? నేను ఫామ్ హౌస్కు పోను, మధు యాష్కి గారితో మాట్లాడలేదు, ఏం లేదు. నా డివిజన్లోనే మధు యాష్కి గారిది ఒకటి క్యాంప్ ఆఫీస్ ఉంది. ఓకే, నా డివిజన్లోనే. ఆయన ఊరు కూడా నా డివిజన్లోనే ఉంటుంది. ఆయన ఊరు కూడా ఎక్కువ. ఆయన నా డివిజన్లోనే ఉంటాడు. లెక్చరర్స్ కాలనీ దగ్గర పక్కనే టీ నగర్లో ఆయనకు ఇల్లు ఉన్నది. అక్కడి నుంచే క్యాంప్ ఆఫీస్ నడిపిస్తాడు. అక్కడి నుంచి నా కాలనీ వాళ్ళు అందరూ కూడా అక్కడ ఒకసారి పోతారు, ఇక్కడ ఒకసారి వస్తుంటారు. ఏమైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన ఇంటి చుట్టూ కాలనీలలో ఏమైనా రోడ్లు గిన కావాలన్నప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటాడు, అక్కడ వెళ్ళి అడుగుంటారని కూడా చెప్తాను. కానీ నాకు అక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరము లేదు, అక్కడి నుంచి మాట్లాడాల్సింది కాదు. వ్యక్తిగతంగా ఉండేటువంటి పరిచయాలు పెళ్ళిళ్ళలో కలిసినప్పుడు లేకపోతే ఇనాగ్రేషన్లో కలిసినప్పుడు నమస్కారం అన్నాయి అని చెప్పి తప్ప నేను ఎప్పుడు కూడా అంతగా దిగజారిపోయి సుధీర్ రెడ్డి చెప్పినట్టు ఇవన్నీ కూడా ఏంటంటే పడకపోతే సుధీర్ రెడ్డి ఎంబడి మిగతా కార్పొరేటర్లు అంతా కొంతమంది అందరు కూడా ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్లు రుద్దుకొని చూస్తూ ఆయన ఎంబడి ఉంటారు. వాళ్ళందరినీ ఏం చేశాడంటే కాలనీలలో పలానా ఆయన మంచోడు, టైంకి ఉంటాడు, బాగుంటాడు, ఇబ్బందులు పెట్టాడు, ఇంకోడు ఉంటాడు ఆ పక్కనే మనసులో వాడు ఇబ్బందులు పెడుతుంటాడు, అది చేస్తాడు. ఆయనకు నచ్చితేనేమో ఆకాశంలో పెడతాడు, లేకపోతే వారి మీద అవినీతి ముద్ర, అది ముద్ర, ఏది చేసి ఆఫీసర్లకు ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు ఈయనకు పనులు చేయొద్దు, ఏది చేసినా వానికి మాత్రం చేయదు, ఈయన ఎంబడి ఏ తిరగొద్దు, ఈయన ఫోన్ గిన మీరు ఎత్తిరంటే మిమ్మల్ని సస్పెండ్ చేస్తాను ఇట్లా. వాస్తవానికి మన్సూరాబాద్ డివిజన్లో ఆ జిహెచ్ఎంసీ అధికారులు మీరు కూడా బాగానే బెదిరిస్తారంట. నేను ఎందుకు నా ప్రజల గురించి నేను బెదిరిస్తాను, అది వాస్తవం కదా. ఎందుకు ఇప్పుడు పని చేయరు అధికారులు? మా ప్రజలు 100% ట్యాక్స్ పేర్లు, 100% 100 ఇండ్లు కడితే 100 ఇండ్లకు పర్మిషన్ తీసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కావాలి కదా. ఒక ఇల్లు కడితే 5 లక్షల ట్యాక్స్ నేను ఫీజులు కడుతున్నాడు. 5 లక్షలు కట్టినప్పుడు ఇంటి ముంగట లైట్ పెట్టాలి, ఇంటి ముంగట రోడ్ వేయాలి, ఇంటి ముంగట డ్రైనేజ్ వేయాలి, నీ చెత్త తీసుకుపోతురా లేదా టైం కానీ తీసుకుపోవాలి, కుక్కల బెడద వస్తుందా లేదా అని చూడాలి, లేకపోతే ఆడ దోమలు ఉన్నాయా లేవా అని చూసుకోవాల్సిన బాధ్యత నాకు ప్రజలు గెలిపించారు. కాబట్టి నేను ఆ పనులు చేయకపోతే ఖచ్చితంగా బెదిరిస్తా, పని చేపిస్తాను. నేను అట్లా పని చేయించిన సందర్భాలు ఉన్నాయి. లేకపోతే ప్రతి పనికి కొంతమంది కార్పొరేటర్లు పోయి సుధీర్ అన్న చెప్పు, సుధీర్ అన్న నువ్వు చెప్పు, సుధీర్ అని చెప్పు అని చెప్పి మనకు ప్రజలు ఎందుకు జిహెచ్ఎంసీ పౌరుని చేసారు? మనం